కలుగును గాక. ఇంతవరకు మరి ఆరాధనలో అలాగే దేవుని మాటలు వినడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహించారు. దేవుని వాక్యాన్ని మనము చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి యేసయ్య నీకు వందనాలు. వాక్యమైన దేవుడు, వాక్యంతో మాట్లాడే దేవుడు, నిలబడి ఉన్నానయ్యా. నాతోనూ బిడ్డలతోనూ అందరితోనూ మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని, నీ ప్రసన్నత ఇక్కడ ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి కోరుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారి రోమ సంఘానికి రాస్తున్న మాటల్లో 12వ అధ్యాయం 12వ వచనంలో 3 మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 3 విషయాలు మనం చూద్దాం. మొదటిది ఏంటనంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు అని రాయబడి ఉందండి. అంటే ఈ మాటకు అర్థం ఏంటనంటే ఆశాభావంతో ఎదురు చూస్తూ ఆనందంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆశాభావంతో ఎదురు చూస్తూ ఆనందంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. మనకంటూ నిరీక్షణ ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంది కదండి. మీ బిడ్డలకి పెళ్లి చేస్తామని నిరీక్షణ ఉంది, లేదంటే ఒక మంచి బిల్డింగ్ కడతామని నిరీక్షణ ఉంది. ఎవరికి లేదు నిరీక్షణ అంటే నరకానికి వెళ్ళినోడికి ఒక్కడికే ఆడికి ఇంకా నిరీక్షణ లేదంట. ఏదో ఒక రోజు పెళ్లి చేస్తాం, ఏదో ఒక రోజు ఇల్లు కడతాం, ఏదో ఒక రోజు ఈ అప్పు తీస్తాం, ఏదో ఒక రోజు కొత్త ఇన్నోవా కొంటాం, ఏదో ఒక రోజు ఇంకేదోటి అని ఒక నిరీక్షణ ఉందండి మనకి. కానీ ఆ నరకాగ్నిలో ఉన్నవాడికి లేదు. ఏదో ఒక రోజు ఇందులోంచి బయటపడతానన్న ఉందంటారా? లేదు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే నిరీక్షణ నీకు ఉంది కదా, అయితే ఆనందించు. హల్లెలూయా. పెళ్ళి అయిపోయిందని ఆనందించు, ఆరోగ్యం ఇచ్చాడని ఆనందించు. ఆమెనంటే మీరు ఆమెనంటే కూడా ఓపికలు చాలామంది దగ్గర కదా. ఇడ్లీ తిన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం ఇడ్లీ తినకండి, స్పెషల్ ఇది ఏంటిది చపాతీ తినండి, కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఏం చెప్తుందని అంటే నేను ఈ మాటని ఎప్పుడో మొన్నే ప్రిపేర్ చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు ఈ మాట. నిన్న కూడా దీన్ని చెప్పనా ప్రభు అని దీన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. అయితే నాకు ఒక విషయం తెలిసిన తర్వాత రోహిత్ చెప్పారు ఈ విషయం, ఇలాగా విడుదల కార్యం దేవుడు చేయమన్నారని. అప్పుడు నేను ఉదయకాలం నేను వాక్యం వింటూ ఉన్నాను. సేవకురాలు సెల్లో వాక్యం పెట్టారు. ఏంటి అని అంటే సంఖ్యాకాండము ఒక మాట, ఎందుకు మీరు సంతోషించాలి అన్న దాని గురించి ఒక మాట నేను చెప్తున్నానండి. సంఖ్యాకాండములో మనం చూడండి 23వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి తీయండి, అది మైక్లో చదువుతారు కానీ మైక్లోనే చదవండి, లేదంటే నా ఊలే వినపడుతున్నాయి కానీ మీ మాట వినపడతలేదు. ఎవరికి లైవ్లో చూసేవాళ్ళకి బాగోట్ల. చూడండి 23వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా. దేవుడు నాతో మాట్లాడింది ఏంటనంటే ఇప్పటి వరకు దేవుడు మీ జీవితంలో ఏదైతే చెప్పాడో ఆయన చెప్పి చేయకుండా. మీ డాడీ అయితే చేస్తానని సాయంత్రానికి తేకపోవచ్చు, 10,000 ఇస్తానని భార్య ఒకవేళ ఇవ్వకపోవచ్చు, లేదంటే ఈ బండి కొంటానని కొనకపోవచ్చు, ఈ కారు కొంటానని కొనకపోవచ్చు. కానీ దేవుడు గాక మీకు చెప్తే ఖచ్చితంగా అది చేసి తీరతాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఖచ్చితం, ఇది ఖచ్చితం. ఎందుకో తెలుసండి, మాట ఇచ్చినవాడు మానవుడు కాదు, మాట చెప్పినవాడు మనుషుడు కాదు, మాట ఇచ్చినవాడు దేవుడు. ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చి తీరుతాడు. మీరు పొదగండి. 3 ఎకరాలు ఇస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పొదుగుతున్నాను, ఇచ్చిస్తుడు నమ్ముతూ ఉన్నాను, దాంట్లో ప్లాన్ వేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మొన్నే చెప్పాను ఒకరికి, కృతజ్ఞత కూడుకు పెడతారని అనుకుంటున్నాను, కానీ ఎక్కడిచ్చారండి అని అంటే చెప్పడానికి బాగోదేమో, కొంచెం లూజ్ అయిందేమో మైండ్ అని అంటారేమో అని కొంచెం ఒక అడుగు ముందుకు వేయట్లేదు. కానీ ఖచ్చితంగా త్వరలో ఆ కార్యం జరగబోతోంది. దేవునికి మహిమ కలుగును గాక. మాట ఇచ్చినవాడు మనిషి కాదయ్యా, మాట ఇచ్చినవాడు దేవుడైన యెహోవా. ఈరోజు మీకు మాట ఇచ్చిన వారు ఎవరో తెలుసా? మనుషుడు కాదు. మనుషుడైతే మీకు నిరాశ చూపిస్తాడు. అయ్యో తేలేదంటాడు, అయ్యో మర్చిపోని అంటాడు, అయ్యో అంటాడు. ఇంకా కొంచెం ఎక్కువగా మనం అడిగామనుకో,
నీకేమైనా రాసి పెట్టుకుని ఉన్నానా అని రివర్స్ అవుతారు. కానీ దేవుడు అలాగండి, దేవుడు అలా అనేవాడు కాదు. ఏంటంటే నేను అబద్ధం ఆడుటకు మనుషుడును మానవుడు ఏమప్పుడు ఏంటి ఆ మాట చెప్పగానే చెప్తుంది ఏంటంటే మానవుడు ఏం చేస్తాడంట, అబద్ధం ఆడతాడు ఏదో ఒక రీతిగా. నీకు మేలు చేసేదను అని మనం చెప్పారు కదండి, అబద్ధం ఆడకుండా ఉండాలని ఒక కండిషన్స్. అలాగైతేనే మేలు చేస్తాడు. అయితే ఇక్కడ అన్నాడు చాలా అద్భుతమైన మాట ఏంటనంటే పశ్చాత్తాపడటకు. అయ్యో అనవసరంగా అలా అనేసానే అని అనుకుండా ఉండవలసింది అని తర్వాత ఏమో అనుకోడండి దేవుడు. అది క్లారిటీ, అది అంటాం కరెక్ట్ అంతే. మళ్ళీ దాని గురించి అనవసరంగా అనేసాను బాధపడి ఉంటుందేమో అనవసరంగా అనేసాను కానీ మొహమ్మదులో అని పెట్టుకుంది, కానీ బాధపడతలేదు అంటుంది కానీ మొహమ్మదులో అనవసరంగా నాకు కూడా కొంచెం నోరు దురుసు ఎక్కువ, ఇలా అనకుండా ఉండాలి అని నోటి మీద కొట్టుకునే వాళ్ళు ఒకరు, నెత్తి మీద కొట్టుకునే వాళ్ళు ఒకరు, ఇలాంటి వాళ్ళు చాలామంది అయిపోయారండి. అయితే దేవుడు అన్నాడు పశ్చాత్తాపడడు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడంతే, మాట చెప్పాడంటే ఆ మాట నెరవేరుస్తాడంతే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇంకా 20 చదువుదాం. 20 ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. దేవునికి మహిమ కలుగునుగా. ఒక వర్డ్ రిలీజ్ అవుతుందండి మీ జీవితంలోకి ఈరోజు. మీరు 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 క్యాచ్ చేయండి, మీరు తీసుకోండి. ఏంటనంటే పరలోకము నుండి ప్రభు చెప్తున్నాడండి, ఆ సింహాసనం మీద ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని దీవించమని సెలవాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో మిమ్మల్ని ఆశీర్వదించమని సెలవాయెను, మిమ్మల్ని దీవించమని సెలవాయెను. రిసీవ్ చేసుకోండి. పరలోకం నుండి వర్డ్ రిలీజ్ అయిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మార్చలేను. అడ్డు ఎవడో రాడండి దీనికి. అడ్డొచ్చినోడు లేచిపోతాడు అంతే. మనుషుడు గాక నీ ఆశీర్వాదానికి అడ్డొస్తే వాడు లేచిపోతాడు. కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు, నిన్ను అభివృద్ధి పరచడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు, నీ వివాహం చేయడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు, నిన్ను విజయ పదంలో నడిపించడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు. ఎవడు ఇందులో అడ్డొచ్చినా వాడిని తప్పించి నీకు ఆశీర్వాదం రిలీజ్ చేయబోతున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా, ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను అభివృద్ధి పరిచేవాడు దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు నేను దానిని మార్చలేను. ఈ సందర్భం మీకు తెలుసు, బిలాము గురించి, బాలాకు గురించి ఈ సందర్భం అంతా తెలుసు. అయితే నేను అంటున్నాను, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు గాక తెరిస్తే మనం చూస్తాం కదండి, ఎవడు ఆయన మూస్తే తెల్లవారులు కాదు కదా సంవత్సరం అంతా తిప్పలు వెంట డోర్ రాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్యాన్ మోతీలేం మనం బతికెట్టుకుని క్యాన్ మోతీలేం, డోర్లు ఏం తెస్తాం. కానీ నా దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఆ డోర్లు నేను ఓపెన్ చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో మూయబడిన డోర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఓపెన్ చేస్తున్నాను. ఎవడన్నా వచ్చి డోర్ వేస్తాను బయటికి రండి అని అనేవాడు ఉండడు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. డోర్లు వేసే పని లేదు. దేవుడు ఎప్పుడో చెప్పాడండి, నిరంతరాయముగా ఈ పరిచర్య జరుగును, తలుపులు తెరిచి ఉండును అని రాయబడి ఉందండి యెషయా గ్రంథంలో. ఒకసారి నేను వాక్యం చెప్పాను. అటు రీతిగా మన పరిచర్యను చేయబోతున్నాడు. నిరంతరము పగలో రాత్రి పరిచర్య జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి బైబిల్ కాలేజ్ జరిగిన వెంటనే కృతజ్ఞత కూడి జరుగుతుంది, కృతజ్ఞత కూడి వెంటనే యాక్స్ క్లాస్ జరుగుతుంది, యాక్స్ క్లాస్ జరిగిన వెంటనే 15 మందితో పాస్టర్స్తో ప్రేయర్ జరుగుతుంది, తర్వాత 23 జరుగుతుంది, తర్వాత వెంటనే ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా నిరంతరాయముగా మందిరపు డోర్లు తెరుచుకుని పరిచర్య జరుగుతూ ఉంటుంది. తెరిచాడు ఆయన. అయితే ఒక విషయం చెప్తున్నాను. ఇంకొక ముందు 21 వచ్చిన చదవండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనము చూడలేదు. అది దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను నమ్ముతూ ఉన్నాను, దేవుడు మనలో ఏ దోషము చూడలేదట, ఏ వంకరతనము చూడలేదట. చదవండి, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నాతో మాట్లాడిన మాట ఏంటంటే 22వ వచనం, రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. ఇది అంటున్నాను, జయధ్వని చేస్తున్నారండి ఇశ్రాయేలీలు. ఇంకా వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. ఈ మాట మీరు జాగ్రత్తగా నా వంక చూడండి. ఇశ్రాయేలీలు ఇంకా వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. ఇంకా వెళ్తారు. కానీ రాజును గూర్చి జయధ్వని చేస్తున్నారు. ఏంటో తెలుసా,
మేము వెళ్ళాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము స్వతంత్రించుకున్నాం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. జరగలేదు కానీ జరిగిందని రాజును గూర్చి జయధ్వని చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చెయ్యాల జయధ్వని. ఏంటో తెలుసా? మేము ఆ వివాహాన్ని చేసేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజును గూర్చి జయధ్వని. మనము దేవుని స్తుతించేవారిగా, దేవుణ్ణి ఘనపరిచేవారిగా, దేవుణ్ణి మహింపరిచేవారిగా, నా జీవితంలో ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాం. వాగ్దాన దేశంలో అడుగుపెట్టేశాం. వాగ్దాన దేశంలోకి మేము వెళ్ళిపోయాం. ఆ పాలు తేనెలు ప్రవహించి దేశంలో మేము అవన్నీ సమృద్ధిగా అనుభవిస్తున్నాం. అలాగనే మీ జీవితంలో జరగకపోయినా ఈరోజు మీరు జయధ్వని చేయాలి. అప్పుడు సాతాను సామ్రాజ్యం కూలిపోతుంది. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. వారు వాగ్దానం దేశంలోకి ప్రవేశించక ముందే రాజును గూర్చి జయధ్వని చేస్తూ ఉన్నారు. అయ్యా, మా జీవితంలో నువ్వు చేసిన అద్భుతం, మా జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యం అయ్యా, అంతేకాదు ఏ దేశానికైతే మమ్మల్ని నడిపించి తీసుకుని వెళ్తానన్నావో నిశ్చయముగా దేశంలో మమ్మల్ని పెట్టావో అలాగని ఈరోజు వివాహాలు జరగని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు జయధ్వని రాజును గురించి, రాజు అనగా యేసుక్రీస్తు ప్రభువారి దివ్య సముఖములో ఉన్న మనము ఆయన గురించి జయధ్వని చేద్దాం. ప్రభువా, మా జీవితంలో కార్యాలు చేసేసావు, మా జీవితాలు అద్భుతాలు చేసేసావు, మా జీవితాలు ఆశ్చర్యకార్యాలు చేసేసావు. ఒకటి మొదలవుతేనండి కొనటం మొదలవుతే కార్లు 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 కొనటమే. నిన్న కూడా బండిని అంటే కొంటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కొత్త ఈ బండి వచ్చిందని ఇంకో 2 బళ్ళు రాబోతున్నాయి. కారు వస్తే 4 కార్లు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం అంటే అదేనండి. అది మొదలవుతే అది అలా ఫ్లోలో వస్తూనే ఉంటుంది. ఈరోజు నేను అంటున్నాను, ఒక్క విషయం చెప్తున్నాను. నిరీక్షణ గలవారై రాజును గూర్చి మీరు జయోత్సాహం చేయండి. ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, ఆశాభావంతో మీరు ఎదురు చూస్తూ ఆనందముతో ఉండండి. దేవుడు మీరు ఏది అనుకుంటున్నారో అది మీ జీవితంలో చేసేసాడు. విడుదల. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనేక బంధకాల్లోంచి విడుదల, అనేక విషయాల్లోంచి విడుదల, అనేకమైన కార్యాల్లోంచి విడుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు అంటున్నాను, మీరు నిరీక్షణతో ఎదురు చూడండి. మీరు దేని కొరకైతే జయోత్సాహపు ధ్వని చేశారో అది త్వరలో మీరు అనుభవించబోతున్నారు. వాళ్ళు జయధ్వని చేశారండి. ఇప్పుడు శపించబడితే జనమంతా ఎక్కడికి వెళ్తారండి? అక్కడికి వెళ్ళరు కదా. కానీ దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. వారు జయధ్వని చేశారు. జయధ్వని చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడట? కానానులోకి వెళ్ళాడండి. దేవుడు ఈరోజు మనం చెప్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశం, దేవుడు తీసుకెళ్ళిన దేశం. ఈరోజు మనల్ని కూడా ఆ వాగ్దాన పరలోకానికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు. అయితే ఈరోజు అంటున్నాడు, మీరు దేని గురించి అయితే జయధ్వని మీ హృదయాల్లో చేస్తూ ఉన్నారో అది మీరు పొందుకొని ఉన్నారు. నిరీక్షణతో ఎదురు చూడండి. మీ విశ్వాస పరిమాణం చెప్పినా అది వెంటనే జరుగుతుంది. అది వెంటనే కార్యం చేయబోతున్నాడు. అది మీ విశ్వాస పరిమాణం. అంటే మీకు ఎంతటి ఆ నిరీక్షణ లేదు, అయిపోయింది, చేసేసాడు. ఈ లోపల వ్యతిరేకతలు వస్తాయండి. అది జరగనట్లుగా దానికోసమే అవసరమైతే ఏ కార్యం కొరకైతే నువ్వు తలపెట్టావో దాని కొరకే వ్యతిరేకత వస్తుంది. కానీ ఆ వ్యతిరేకతలో కూడా నువ్వు పలుకంతే. నువ్వు పలుకు. నేను ఖచ్చితంగానండి, నేను పలికానండి యాక్స్ క్లాస్కి. ఏమని పలికని తెలుసా? ఎన్నడో లేని జనం ఈరోజు వస్తారు. సన్నిధులు ప్రార్థన చేయలేదు, ఎన్నడో లేని, ఇప్పుడు వరకు యాక్స్ క్లాస్ ఎప్పుడు పెట్టలేని రీతిలో జనం వస్తారు అని పలికి ఊరుకున్నాను. పలికి ఊరుకుంటే దేవుడు అద్భుతం చేశాడండి. 80 మంది వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పలకండి, నేను దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాను. మీరు పలకండి, దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాను. మీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాను. నిరీక్షణతో ఎదురు చూడండి. మీ జీవితంలో దేవుడు విడుదలిచ్చాడు, మీ జీవితంలో ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవన్నీ త్వరలో మీరు పొందుకోబోతున్నారు. ఇంకో విషయం నేను చెప్తానంటే, మనము అంటే ఒక వ్యక్తి గురించి, ఒక మనుషుడి గురించి ఎంత అతని గురించి మనం మంచిగా ఉన్నామో అతను కూడా మన గురించి అంతే మంచిగా ఉంటాడంట. అతని గురించి మనం వ్యతిరేకంగా ఉన్నామని అనుకోండి, అతను కూడా మనకు వ్యతిరేకంగానే ఉంటాడు. కనుక లోకంలో ఒక వ్యక్తుల గురించి ఎలాగనంటే మన దేవుడి గురించి అండి, దేవుడి విషయాల గురించి, దేవుని పనుల గురించి, దేవుని పరిస్థితుల గురించి మనం ఎలాగుండాలని అంటే అన్నీ మన జీవితంలో పొందుకున్నామని, అన్నీ మన జీవితంలో జరిగినాయి అని, అలా ఎవరికే మనకే జరుగుతాయి అన్నట్లుగా నిశ్చేత కలగని వారే మనం ఉండాలి. రెండవది సమయం లేదు. రెండవది మాట ఏంటనంటే, అక్కడ ఏమని రాయబడి ఉందనంటే, ఇక్కడ మళ్ళీ ఒకటికి వద్దాం. ఏంటంట? శ్రమయందు ఓర్పు గలవారై బాధలలో
ప్రార్థన యందు పట్టుదల కలిగి కాదండి, ఈ మాట అయిపోయినండి అక్కడికి వెళ్తురు కానీ చాలా స్పీడ్గా ఉన్నారు మీరు కూడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చూద్దాం. శ్రమయందు ఓర్పు గలవారు. అది ఓర్పు గలవారే. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చూద్దాం. ఉందంటారా శ్రమల్లో ఓర్పు ఉందంటారా? శ్రమ వచ్చిందనుకోండి, అనవసరంగా ఏం చేసుకున్నాను, లేదంటే నాకు ఎవరో వద్దురు, వెంటనే దేవునికి స్తోత్రం కలుగును గాక. అనవసరంగా ఇది ఎన్నుకున్నాను, అనవసరంగా ఏమండి, దేనిలోనైనా శ్రమ అనేది వస్తుంది. కానీ ఆ శ్రమల్లో నుంచి నువ్వెంత శ్రమ పడతావో, ఎంత బాధపడతావో అంత విజయం నీ ముందుంది. ఇక్కడ అంటున్నాడు, బాధలలో సహనంతో ఉండండి. అప్పుడు మనం శ్రమ వచ్చినప్పుడు మనం ఏదోటి పలికేయకూడదండి. ఏదోటి కోపంలో మనం చూడండి, ఇష్టం వచ్చినట్లుగా పలికేస్తున్నారండి. కోపం వస్తే అన్నీ ఆయన రాసేసుకుంటాడండి ఇలాగా. ఆమె నీకు శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, డబ్బులు లేవని, ఇరుకని, ఇబ్బంది అని, నిజమే ఏదోటి పలికేస్తామా? అసలు మొన్న ఇక్కడ కాదులేండి, మీరు కాదులేండి, ఒక చోట అంటున్నారు, అనవసరంగా నేను పుట్టకుండా ఉండవలసింది. అయ్య బాబోయ్, దేవుడేమో నిన్ను ఒక ప్రణాళికతో భూమి మీద పుట్టించాడు, అనవసరంగా నేను పుట్టకుండా ఉండవలసింది అంటే ఏం మాట్లాడండి అయ్యి? బాధ వస్తే ఏది పడితే అదే నేను చేసుకుండా ఉండవలసింది, నేను పుట్టకుండా ఉండవలసింది, అసలు నేను బతుకటం అసలు నాకే చిరాకు వచ్చేస్తుంది, అసలు నేను ఎందుకు బతుకుతున్నాను నాకే తెలీదు. నీకు తెలీదు, కానీ ప్రభు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తే నువ్వు ఎందుకు బతుకుతున్నావో ప్రభు నీకు చూపిస్తాడండి. నిన్ను ఎత్తి చూపిస్తాడండి. ఇక్కడ కాదండి, గొప్ప గొప్ప ఉన్నత స్థలాల్లో నిన్ను ఎత్తి చూపిస్తాడు. అప్పుడు అంటారు, నేను ఎందుకు బ్రతుకుతున్నానో ఆయన మహిమార్థమై బ్రతుకుతున్నాను, ఆయన మహిమ కొరకు బ్రతుకుతున్నాను, ఆయన పని కొరకు నేను బ్రతుకుతున్నాను. కొంత శ్రమ వచ్చిన ఇరుకొచ్చినా మనం ఓర్చుకోవాలండి. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మనం చూసినట్లయితే ఈ రోమాపత్రికలోనే, ఇక్కడే కొంచెం ఆగుతాను, రెండవది మీకు తెలుసు కాబట్టి దాన్ని నేను ఊరికే చెప్పి ముగిస్తానండి. ఆ రోమాపత్రిక ఒకసారి అర్థం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, అది చాలా అద్భుతమైన మాట అండి, మీరు చదవండి. అది రెండు కలిపే ఉంటాయి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఏం పడాలంట? చెప్పండి అందరు కూడా. అంటే ఏంటి అండి? అదే ఫీల్ అవుతారు ఎవరన్నా? దేవునికి స్తోత్రంగా ఈ శ్రమ వచ్చింది అసలు అనేసి ఎవడన్నా ఫీల్ అయ్యేవాడు ఉన్నాడా? ఈ కారు గురించి ఫీల్ అయ్యేవాడు ఉన్నాడా? లేదంటే ఇంకా తలాంతుల గురించి, లేదంటే ఇంకా ఏమన్నాడు? అసలు శ్రమ వచ్చిందని అంతగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు ఉన్నారండి? దేవుడు అంటున్నాడు, మీరు అలా ఉండండి ఈ శ్రమ వచ్చినందుకు. ఎందుకో తెలుసా? ఈ శ్రమ తర్వాత దీనికంటే 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన అన్నాడండి, ఒక మాట అన్నాడు, ఇది నీ మరణం కొరకు రాలేదు ఈ వ్యాధి, ఆయన మహిమపరచడానికే వచ్చింది. ఆయన మహిమపరచబడాలంటే ఏదో జరగాలని సంఘటన. ఏమండి, మీకు ఆర్థిక ఇబ్బందులు కదా, రేపు ఇప్పుడు రోజు 10 రూపాయలు అక్కడ పెట్టాను, ఇక్కడ 10 రూపాయలు పెట్టాను, ఇక్కడ 5 రూపాయలు పెట్టాను, వెతుక్కుంటున్నారు కదా మీరు. ఒక రోజు వస్తుందండి, అట్లా అనుభవాలు కూడా సంతోషించాలి. ఈ 10లు వెతుక్కునేటప్పుడు మీరు సంతోషించాలి. దాని కింద పెట్టాను, దేని కింద పెట్టానని వెతుక్కుంటూ ఉంటారు కదండి. 10లు వెతుక్కునేటప్పుడు సంతోషించాలి. ఎందుకో తెలుసండి, ఒక రోజు రాబోతుంది, కట్టలు వెతుక్కుంటారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బు ఏం చేయాలో మీకు తెలియదండి. అలాగ దేవుడు మిమ్మల్ని చేయబోతూ ఉన్నాడు. అందుకని మీరు ఆకలిగా ఉన్న రోజులు ఉంటాయండి, అప్పుడు కూడా దేవుని సంతోషించాలి. మనం మంచినీళ్ళు తాగి పడుకోవటం, లేదంటే అలాగని. నేను అలాగా మంచం లేని రోజులు ఉంటాయండి, ఏదో బతుకు మంచం కూడా లేదు అని అనకూడదు. మంచం లేదా, పడుకుంటానికి అదేనా ఉంది కదా, గది కూడా లేని వాళ్ళు ఉన్నారండి. అక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు. మన పాలకొల్లో కూడా ఉన్నారు ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళు. కానీ ప్రతి దాన్ని బట్టి మనం సంతోషిస్తే ప్రతి దాంట్లో నుంచి దేవుడు విజయం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే చాలా అద్భుతమైన మాట ఇందులో రాయించిన మాట ఏంటో తెలుసండి. ఈ లాస్ట్ మాటలు అంటున్నాడు, ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఇది జరిగే కాదండి. శ్రమలో కృంగిపోతాం. వ్యాధి వచ్చిందని, నేను బాధ వచ్చిందని, జ్వరం వచ్చిందని. పిల్లలకు వస్తే అసలే మనం మనుషుల్లో మనిషి ఉండం, మనకు వచ్చినా పర్లేదు కానీ అలాగును ఉండును గాకని కొంతమంది ప్రార్థన చేస్తారు. ఇప్పుడు నాకన్నా వచ్చింది కాక నా పిల్లలు రానివ్వకుండా అయినా, ఎందుకనంటే నేను తట్టుకోలేను. ఒక్కొక్కటి ఏంటో తెలుసండి, మనకు రాదు,
మనం ఎవరి మీద అయితే ఎక్కువగా ప్రాణం పెట్టుకున్నా వాళ్ళకి వస్తుంది. అప్పుడు మనం నలిగిపోతామండి. మనకొచ్చినా నలిగిపోము. నీకు వస్తే నీకు నలిగిపోవు అని తెలిసి నువ్వు ఎవరి మీద అయితే ఎక్కువగా ప్రాణం పెట్టుకున్నావో వాళ్ళకి వస్తుందని ప్రాబ్లం. అప్పుడు మనం కొబ్బరికాయ ముక్కలు నలిగిపోయినట్లుగా నలిగిపోతాం. కానీ విలువైన నూనె మాత్రం వస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నలిగేటప్పుడు ఉంటుందండి, అసలే ఎవరి భార్య గుర్తుకు రాలేదా నీకు, నా భార్యకి పెట్టేవేంటి ప్రాబ్లము, ఎవరి బిడ్డలో గుర్తుకు రాలేదా నా బిడ్డలకి పెట్టేవేంటి ప్రాబ్లము అని మనము అంటూ ఉంటామండి. ఒక్కొక్కసారి అయితే దేవుని మీద పోరాడేవారు ఉన్నారు, దేవుని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, అసలు నువ్వు ఉన్నావా అని వాళ్ళు ఉంటారు. ఇలాగా రకరకాల వాళ్ళు ఉంటారండి. మనం ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది, అందుకని ఈ మాట అన్నాను. ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి అండి ఆ సమయంలో. కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, మిమ్మల్ని విడిచిపెట్టాడండి. నిజంగా దేవుడు చెప్తున్నాడు. మనకు బాగా తెలిసిన మాస్టర్ సంవత్సరం అంతా చెప్పాడు, కానీ పరీక్ష ఎగ్జామ్లో 3వ బిట్కి ఏ అండి బి అంటే ఏమీ మాట్లాడు. ఏ అండ్ బి అంటే ఏమన్నా తెలియదండి. ఈ బోల్ ఎగ్జామ్ రాసేస్తున్నాడు, కలెక్టర్ గారు పక్కన ఉన్నాడు. అక్కడ అడిగితే చెప్తారా, నోరు మీకు రాసుగా అంటారు. అందుకని ఒక్కొక్కసారి మాట్లాడు ప్రభు, మాట్లాడలేదని ఆయన నువ్వు ఉన్నావా అంటే కుదరదు. ఆయన ఉన్నాడు అక్కడ, నేను పరీక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథంలో ఉంది కదండి, నిన్ను పరీక్షిస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఉంది కదండి, నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, యెషయాలో ఉంటుంది ఆ మాట. యెషయా గ్రంథము 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను. అది కొంతమందిని కొన్ని ఇబ్బందులు గుండా, అవి ఆర్థిక ఇబ్బందులు ఉన్నావండి, లేదంటే ఇంకొక ఇబ్బంది అనారోగ్యమైన ఇబ్బందులు ఉన్నావండి, కొన్ని ఇబ్బందులు కూడా నేను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నువ్వు సంతోషిస్తున్నావా, ఆ పరీక్షలో నువ్వు ఆనందిస్తున్నావా అన్నది దేవుడు నిన్ను చూడబోతూ ఉన్నాడు. ఏమండి, చైన్ ఊడిపోతే చైన్ పెట్టుకుని చైన్ ఆ సైకిల్ వేసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. చాలామందిని అంటారు, చైన్ ఊడిపోతే చైన్ పెట్టుకుని ఆ సైకిల్ వేసుకుని వెళ్ళి ఆ చేతికి ఆ గీజు అంటుకుంటే ఎక్కడ తుడుచుకోవాలో తెలియక ఆ చెట్లకి ఈ చెట్లకి తుడుచుకుని అలా తిరిగిన రోజులు ఉన్నాయి అని అంటారు. కానీ అదే సైకిల్కి జీవితాంతం చైన్ ఎట్టుకునే వాళ్ళ నిన్ను ఉంచలేదు కదా. నేను కాదని చూస్తుంటే ఒక ఆయన నాకు ఎదురుపడ్డాడండి. అప్పుడు ఎలాగున్నాడో సైకిల్కి వెనకాల ఇంత మూట కట్టుకుని, ఇప్పుడు అలాగే ఉన్నాడండి. సైకిల్ వెనకాల మూట కట్టుకుని 56, 57 వచ్చేసినాయండి. కొందరిని ఇంకంతే, ఆ సైకిల్ అలాగ తొక్కుతా మధ్యలో కొంత దూరం వెళ్ళేటప్పటికి చైన్ ఊడిపోద్దండి. స్టాండ్ వేసి ఓ పుల్ల తెచ్చి చైన్ పెట్టి వెళ్తున్నారు. కానీ నిన్ను అలా ఉంచలేదు కదండి. నిన్ను సైకిల్లో నుంచి బండిలో నుంచి కారులోంచి ఇంకెక్కడికో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతకాలం నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షా కాలం అయిపోయిన తర్వాత నీకు విజయం రాబోతుంది. డబ్బులు ఖర్చు పెట్టడం ఒకేసారి ఇచ్చేస్తారనుకోండి, ఏం చేయాలో తెలియదండి. కట్టలు ఇచ్చేస్తారనుకోండి, ఇప్పుడు ఇవాన్గాడికి ఓ 1,00,000 ఇస్తే ఏం చేస్తాడు? వెంటనే పక్కన వెళ్ళండి ఆ లేసులు అవన్నీ ఇన్ని కట్టలు కొనుక్కుని వచ్చేస్తాడు. రే చిల్లర అంటే చిల్లర ఉంచుగా అంటాడు. అంటే ఏం తెలియదండి. 200,000 కాగితం ఇచ్చేసి ఇన్ని లేసు ప్యాకెట్లు వేసుకుని వచ్చేస్తాడు. దానికి మావితే 100 రూపాయలు అవుతాయి లేసు ప్యాకెట్లు, కానీ నిన్ను వస్తాయండి. ఇక రే నీకు ఇంకా 1900 రావాలరా బాబు అంటే అంటాడు. ఏం చేయాలో తెలీదు. అలాగనే ఏం చేయాలో తెలియని స్థితిలో నీకు ఇస్తే నువ్వేం చేస్తావో తెలీదు. కనుక కొంతకాలం దాని విలువ తెలిసిన తర్వాత అది నీకు ఇవ్వబోతున్నాడు. దేని విలువైతే నువ్వు బాగా గ్రహిస్తావో అది త్వరగా నీకు రాబోతుంది. డబ్బుల గురించి ఈ మధ్యలో బాగా అర్థమైందండి బాబు. అయితే త్వరలో నీకు డబ్బులు ఇవ్వబోతున్నాడు. కారు గురించి ఈ మధ్యలో చాలా, ఎవరిని కారు అడిగినా కారు మాత్రం ఇవ్వను, ఇస్తే నా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తున్నాడు. కానీ కారు విలువ తెలిసిందండి. అయితే నీకు త్వరలో కారు ఇవ్వబోతున్నాడు. నిజమే, ఆ అనారోగ్య విలువ తెలిసిందండి. అది త్వరలో నిన్ను నుండి తీసివేయబోతూ ఉన్నాడు. అంటే ఏది ఎక్కువగా నువ్వు దాంట్లో వెళ్తున్నావో అది త్వరగా నువ్వు పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఎక్కువైతే అది ఇంకా నీ జీవితానికి అది ఆశీర్వాదం. దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా అంటున్నాడు, శ్రమయందు ఓర్పు గలవారై. ఇంకొక మాట నేను చెప్తాను, మీరు యోబు గ్రంథం 23:10 చూడండి. 23:10 త్వరగా చదవండి. యోబు గ్రంథము 23:10 త్వరగా.
త్వరగా త్వరగా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. తెలుసా తెలియదండి? మనం నడిచే మార్గం, మనము గోతులో ఉన్నామో, బిల్డింగ్లో ఉన్నామో, 4 గదుల మధ్యన సెల్ ఫోన్ చూస్తున్నామో, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి మందు తాగుతున్నామో, అన్నీ ఆయనకి తెలుసండి. మనం నడిచే మార్గం అంతా ఆయనకి. శ్రమల గుండా నడుస్తున్నామో, సౌకర్యార్థమైన పరిస్థితుల్లో నడుస్తున్నామో, ఏ పరిస్థితుల్లో నడుస్తున్నామో ఆయనకి తెలుసు. తెలియదని మీరు అనుకుంటున్నారు. మీకున్న ప్రాబ్లం ఏంటి ఆయనకి తెలుసు. కానీ ఒకరోజు పరిపూర్ణమైన విడుదల ఇవ్వబోతున్నాడు మీకు. మీకున్న ఆర్థిక ఇబ్బంది ఏంటో తెలుసు. ఆయన మీకు పరిపూర్ణమైన విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు తెలుసండి, నీవు నడుచు మార్గం ఆయనకు తెలుసు. మీ పిల్లల మార్గం మీకు తెలీదా? వాళ్ళు ఎక్కడ నడుతారో ఏంటో మొత్తం అంతా కూడా మీకు పిల్లడు కనపడకపోతే ఆ మూలం ఉన్నాడని టిక్ని మీరు చెప్పేస్తారు. ఎందుకనంటే మీకు తెలుసు. అలాగే మన గురించి కూడా ప్రభువుకు తెలుసు. ఎక్కడ ఉన్నాడని అంటే ఎక్కడ ఉన్నాడు అంటే, ఇప్పుడు నా భార్యని అడిగారు అనుకుంటే ప్రేయర్ హాల్లో ఉన్నారు, లేదంటే ఇంటికాడ ఉన్నారు, లేదంటే ప్రేయర్కి వెళ్ళారు, ఏదో చెప్తారండి. అలాగనే నా గురించి నీ గురించి మనుషులమైన మనం చెప్పినట్లుగా మనందరి గురించి ప్రభు చెప్తున్నాడండి. నువ్వు నడిచి మార్గము ఆయన తెలుసు. చెప్పు తర్వాత చదవండి. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంగారం వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంగారం వలె. కానీ అన్నీ అగ్నితో కాల్చబడితే ఏమవుతాయంటండి? అగ్నితో కాల్చబడితే ఏమైపోతాయంటండి? బూడిదైపోతాయి. కానీ ఒక్క బంగారమే క్రొత్త బంగారంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను శుద్ధ సువర్ణంగా దేవుడు చేయబోతున్నాడు. కొత్త బంగారంగా. పాత బంగారం పట్టుకెళ్ళి అగ్నిలో వేస్తే అది కొత్త బంగారం. అది కరిగిపోయి అది బిస్కెట్ చేసి దాని మీద 916 అని స్టాంప్ వేస్తే అది అమ్మేస్తారు మనకి. అదే కొత్త బంగారం. కానీ పాతది అగ్నిలో కాల్చబడిన తర్వాత దానిలో మస్టు మసానం అంతా పోయి అది కొత్త బంగారంగా మార్చబడిందండి. అలాగనే మనం శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా బంగారంలా మనల్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని అలా చేస్తూ ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును. అప్పుడు అదేంటంటే మట్టి అయిపోయి మొత్తం అదంతా అయిపోయి బురద అయిపోయింది అంటే తర్వాత అది అసలు చూడటానికి కూడా రంగు గింగు ఏముండదండి. అలాంటి బంగారాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అది అగ్నికి పరీక్షించగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుతారండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అది దేవునికి అది అగ్నికి పరీక్షించినప్పుడు ఏమవుతుందంట? క్రొత్త బంగారంగా మార్చుతుంది. చదవండి. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రత్యక్షతలో మనము సంతోషించబోతున్నాం. ఆయన అంటే నేను అనేది ఆయన ప్రత్యక్షత కంటే దేవుడు కృప కలిగిన వాడు కదండి. ఆయన ప్రత్యక్షత కంటే ముందుగానే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, నశించిపోతున్న సువర్ణం నిజమే, అది అగ్నికి పరీక్షించబడినప్పుడు అది కొత్త బంగారంలాగా ఎలాగైతే మారుతుందో, ఇదిగో నేను శోధించబడిన తర్వాత యోబు చెప్తున్నాడు, ఎందుకంటే నిశ్చయిత ఉంది, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ ఇబ్బంది చేయలేదు. మొన్న దాన్ని అన్నారు కదండి, ఒక్కొక్క కొడుకు కొరకు ఉదయం లేచి దహన బలి. నిజమే. అసలు ఎప్పుడు లేవాలండి? అసలు పడుకుంటాడంటారా? అసలు ఎంత ప్రార్థనాపరుడండి. ఒకసారి ఆలోచించండి, బిడ్డల కొరకు ఎంత ప్రార్థనాపరుడు. కానీ అంత ప్రార్థనాపరుడికి వచ్చిన ప్రాబ్లం అండి అది. కానీ దేవుడు యోబు చెప్తున్నాడు, ఇదిగో మీరు వచ్చి నిన్ను మాటలు చెప్తున్నారే, స్నేహితులు వచ్చి రకరకాలుగా ఏదో చేసి ఉంటావులే, నువ్వు చేయకపోతే ఇలాగ వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పటికి అలా అంటారండి. కానీ దాని ద్వారా మనం శుద్ధ సువర్ణముగా, మనం మేలిమి బంగారంగా మార్చబడుతూ ఉన్నాము అని దేవుడు చెప్తున్నాడండి. రెండో మాట ఏంటంటే, శ్రమయందు ఓర్పు గలవారై అంటే బాధలలో మీరు సంతోషించండి. మీకు బాధ కలిగినప్పుడు మీరు సంతోషించండి. మూడో మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఏంటనంటే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ప్రార్థన చేయటంలో దృఢంగా ఉండండి దేవునికి అని నేను రాసుకున్నాను. ఇప్పుడు ఏంటనంటే, భారతీయ సిమెంట్తో మీరు గోడ కట్టండి, దృఢంగా ఉంటుంది అంటే ఇంకా అది కూలిపోదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా రకరకాల సిమెంట్లు ఉన్నాయండి, దాంతో కడితే కూలిపోవంట, గోడ గట్టిగా పటిష్టంగా ఉంటుందంట. అంటే అది కట్టినంత మాత్రాన కాదు, దాన్ని మళ్ళీ తడపాలి, తడిపితే అంత మాత్రాన కాదు, దాన్ని పాలు సరిగా వేయాలి, రకరకాలు ఉంటుందండి. ఒక సిమెంట్ ఒకటే కదండి, దాంట్లో సమపాలు ఇసుక ఉండాలి, సమపాలుగా నీళ్లు ఉండాలి, సమంగా దాన్ని తడపాలి, అప్పుడే గోడ పటిష్టంగా ఉంటుంది. అలాగనే ప్రార్థనలో మీరు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన స్తుతించటము, దేవుడు చేసిన మేలుని బట్టి ఆ ప్రార్థనలో మనం ఆనందించటము చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకే ఒక్క మాట చెప్తున్నాడండి, ప్రార్థన ఆగిపోయేది కాదు, సాగిపోయేది.
మీ జీవితంలో ఈ పూట భోజనం చేసేసి బిర్యానీ తెచ్చుకుని లేదంటే ఈ మొత్తం ఒక రకంగా చేసేసి రేపు చేయకుండా ఉంటారా? ఏమి కాదండి. ఉదయం లేవగానే మళ్ళీనే ఇంకా టిఫిన్ ఆలస్యం అయిపోయిందండి, ఇడ్లీ ఇప్పుడు మొదలెట్టావా, ఇప్పుడు రుబ్బవా, ఇప్పుడు రుబ్బుతో ఎప్పుడు వేస్తా, నేను వెళ్ళిపోతున్నాను, హోటల్కి వెళ్ళిపోతున్నాను, ప్లేట్ ఇడ్లీ తిని వచ్చేస్తాను, నేను ఆగలేను అని. అంతే. రాత్రి ఇన్ని రకాలు తిన్నా, చేప ముక్కలు, కోడి మాంసం, చేపలు, లేదంటే మటన్, ఇన్ని తిన్నా. ఉదయం 6 గంటలకి దడ ప్రాణం. అదేంటోనండి, ఎంత తిన్నా పొద్దున దడదలా ఆడేస్తుంది. దడదలా ఆడుతుందంటే నీకు 2 రకాలు ఉంటాయండి. సుగరాన్ని ఎక్కువైపోయి ఉంటుంది దడకే, లేదనంటే ఇంకా ఒక రకమైన దురాత్మలనే నిన్ను పట్టి ఉంటాయి. లేదంటే ఎందుకు దడదలా ఆడుతుంది? ఎందుకు దడదలా ఆడుతుందండి? 10ంటికి కాదు కదా, 11ంటికి టిఫిన్ చేయకపోయినా నాకేమవుతుంది? నిశ్చేత. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, దేవుని వాక్యం మనతోటి ఏమాడుతుందంటే, ప్రార్థనలో అలా పట్టుదల కలిగి ఒకరోజు చేసామంటే కుదరదు, నీ ప్రార్థన అలా సాగుతూనే ఉండాలి. దేవుని వాక్యం చెప్తుందండి. లోకా సువార్తలో ఈ మాట నేను చెప్తాను. 18వ అధ్యాయంలో ఆ ఉపమానం చెప్పాడండి. 18వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట చెప్పాడండి. ఏంటనంట, విసుకక నిత్యము ప్రార్థన చేయాలంటే కొన్ని విషయాలు అక్కడ చెప్పాడండి. నేను చెప్పేస్తాను, మీరు చదవ అవసరం లేదు. కానీ అక్కడ అంటాడు, ఒక విధవరాలికి లేదంటే న్యాయం తీర్చాలని అక్కడ జరిగినప్పుడు ఆ సంఘటన, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఎక్కడైనా ఉంటారండి ఇలాంటి వాళ్ళు? అసలు లోకంలో ఉన్నవాళ్ళే లేదండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ప్రభు అంటాడండి, అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటి మాటికి వచ్చి నాకు నా ప్రతివాదికి ఎదుగో ఈ తీర్పు తీర్చండి, ఈ సెటిల్మెంట్ చేయండి, ఇది చేయండి అని ఆవిడ అడుగుతుంటేనంట, ఒకరోజు ఆవిడ చూసి, ఈరోజు ఏమైనా సరే ఈవిడికి ఏదో చేసేయాలి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే, న్యాయం కలిగిన వాడు, అన్యాయం లేని వాడు, నీ పక్షాన నా పక్షాన నిత్యము వ్యాజ్యమాడేవాడు, మీరు విసుగక దేవుని సన్నిధిలో ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే, అన్యాయస్తుడు న్యాయాధిపతి చేస్తే, న్యాయాధిపతి అయినా మన దేవుడు చేయకుండా ఉండునా? ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు చేస్తాడు. కానీ దేవుడు దానికి ఉపమానం ఏం చెప్పాడంటే, మీరు విసుగక తలుపు తీసే వరకు కొట్టాలి. ఫ్యాషన్గా ఒక్కసారి వెళ్ళిపోయి ఫోన్ చేస్తారు, వాళ్ళు తలుపు కొట్టాను కానీ తలుపు తీయలేదు. కుక్క కొట్టిందో, పిల్లి కొట్టిందో, మా ఇంటి దగ్గర అంటే పిల్లి వచ్చి ఒకసారి తలుపుని ఎలా అంటుంది అంటే, వస్తుందేమో లోనకొద్దారని చూస్తుందండి. అది రాకపోతే వెళ్ళిపోద్దండి, వెళ్ళి ట్రై చేస్తుంది అది, అంతే. అప్పుడు వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎవడో వచ్చి కొట్టినట్టు అనిపిస్తుంది. నేనేమనుకుంటానంటే, ఇంకొకసారి కొడితే మనిషి, ఒకసారి కొడితే పిల్లి అని డిసైడ్ అయిపోయినాను నేను. ఒకసారి కొడితే పిల్లి, రెండోసారి కొడితే మనిషి అని చేయను. అందుకని మా ఇంటికి పాలు పట్టుకుని వస్తున్నాడు ఆయన, 2 సార్లు కొడుతున్నాడు. ఓహో, పాలు చెప్తున్నాను. మనకు తెలుసండి, దేవుడు ఆ విషయం, ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయం కార్యరూపం దాల్చి నీకు నిశ్చిత ఉంటుందండి. జరిగిపోయిందని స్తుతించు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, పట్టుదల కలిగి ఉండటం ఏంటి తెలుసండి, అది రిసీవ్ చేసుకునే వరకు, బహిరంగంగా దాన్ని మీరు పొందుకునే వరకు దాని యందు పట్టుదల కలిగి ఉండండి. ఇప్పుడు స్తుతించండి, ఇచ్చినందుకు మీరు స్తుతించండి అని దేవుని వాక్యం చెప్తుందండి. అందుకని ఈ ఉపమానం చెప్పాడు, ప్రభువే చెప్పాడు, మీరు విసుకక ఒకసారి కొడితే ఎవరో తీస్తారు అంటే, అక్కడ రాయబడి ఉంది ఏమని తెలుసండి, వాక్యమే చెప్తుందండి, తీసే వరకు కొడతానే ఉండాలి. ఎవరది ఆగండి, ఏంటి అంత కంగారుగా కొడుతున్నారు అని వాళ్ళు ఎంత పనిలో ఉన్నా సరే ఆ పని అంతా పక్కన పడేసి వచ్చి బడేలు తలుపు తీసేస్తారు, అంతే. ప్రభువు కూడానండి నీ జీవితంలో తెరవాలనుకుంటున్నాడు. ఫ్యాషన్గా ఒకసారి అడిగి ఏమనుకుంటాడో మానేసి, పట్టుదల లేకుండా, నీకు అన్ని విషయాల్లో పట్టుదల ఉంటుందండి. ఆ కూర వండించుకునే వరకు నీకు పట్టుదలే, తినే వరకు పట్టుదలే, ఆ బండి కొనిదాకా పట్టుదలే, ఆ బండి ఎక్కిదాకా పట్టుదలే, ఆ కారు కొనిదాకా పట్టుదలే, ఆ కారులో ఎక్కిదాకా పట్టుదలే. ప్రార్థనలు ఎందుకు ఉండదు పట్టుదల? ప్రభుడుతున్నాడు నేను కదండి కదా. ఉండవలసింది ఇందులో ఉంటే అన్నిటిలో మనం పొందుకుంటాం. ఇంకొక మాట చెప్తూ ఉంది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదలతో మీరు విజ్ఞాపన
చేయండి అంటాడు. ఇంకొక మాట చదువుదాం, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చదువుకుని ముగిద్దాం. చూడండి, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఎవడును 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ మాటనండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక చెప్పండి, ఎడతెగక వర్షం కురుతుందండి 3 రోజుల నుంచి. ఏమవుద్దండి? మొత్తం అన్నీ మునిగిపోతాయండి. ఎడతెగక ఒక నెల కంటిన్యూషన్గా ఎండగాసింది అనుకోండి, మనం బయటికి రాము. ఇంకా 18లో పెట్టాలి ఏసీ కదా. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఈరోజు మీతో మాట్లాడే మాట, దేవుడు చెప్తున్న మాట, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనం ఉజ్జీవింపబడాలంటే, అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఏంటనంటే, నిరీక్షణలు గలవారే సంతోషించడి, శ్రమయందు ఓర్పు గలవారే ఉండుడి, ప్రార్థన యందు ఉడుంపట్టు అంటారు చూడండి, పట్టుదల కలిగిన వారే ఉండండి. ఏది ఏమైనా, ఏ పరిస్థితి అయినా వచ్చారనుకుని చేయబట్టుకుని, ఎన్నోసార్లు చెప్పానండి, చేయబట్టుకుని ప్రార్థనలోకి తీసుకెళ్ళండి అంటే వాళ్ళే చేయట్టుకుని వీళ్ళని లాగేస్తున్నారు. ఎవరన్నా వచ్చిన వాళ్ళు వాళ్ళ లాగేస్తున్నారు. వీళ్ళని లాగడం ఎప్పుడు చూడలేదు నేను. ఇంటికి వచ్చారనుకో, రండి రండి, అబ్బా మంచి ప్రార్థన సమయానికి వచ్చారు, రండి రండి అని అంటే 3 దెబ్బలు దూకేస్తాడండి. హలో 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 అక్క వస్తా, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు, నేను వస్తాను. ఎప్పుడైనా చేశారా అని అంటే, నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళ చేయటికి లాగటం కదండి, వీళ్ళని లాగేస్తంటే సోఫాకు పరిమితం అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో విషయాలు చెప్పుకుని ఆఖరి టీ తాగి పడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, పట్టుదల లేదండి. నీ గుమ్మ ఎక్కను అని పట్టుదల, నీ ఇంటికి రానా పట్టుదల, ఆడితో మాట్లాడినా పట్టుదల, నీ బండి ఎక్కనా పట్టుదల. అసలు ఉండవలసింది ఆ పట్టుదల కదండి. మనకు ఉండవలసింది ప్రార్థన పట్టుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పట్టుదల. నేను అంటున్నాను, మీ సమస్యకి మీరు చేసిన ప్రార్థన కంటే పవర్ఫుల్ ప్రార్థన మరొకటి ఉండదు. చెప్తున్నానండి, మీరు తోపుడు బండి ఉంటుంది కదండి, గోతులు పడింది అనుకోండి, లాగలేకపోతాడు, ఇలాగా లాగుతూ ఉంటాడు. అప్పుడు అలాగే వెళ్తున్నవారు అనుకో, ఎవరో ఒకరు గవగొగ్గ బండి ఆపేసి వెనకాల వెళ్ళి వాళ్ళు తోస్తారు, అప్పుడు వెళ్ళిపోద్దండి. ఆ గోతులో దిగబడిపోయిందండి, ఆ తోడు బండిని అక్కడే వదిలేసి ఆడెళ్ళి పక్కనున్న ఆ సిమెంట్ దిమ్మ మీద కూర్చుని, ఏయ్ లాగు అంటే ఎవ్వడో లాగడం, ఎంత ఉందండి నీకు అని అంటారు. చాలామంది కాలు నిప్పుకొని ప్రార్థన చేయి, మా అబ్బాయికి కొయిట్ నుంచి డబ్బులు పంపట్లేదు, ప్రార్థన చేయి. అప్పుడు నేను అన్నాను, నువ్వు చెయ్యి, నువ్వు లాగేదానివి, నేను గెంటేవాడిని అంతే. నువ్వు లాక్కుండా నన్ను గెంటమంటున్నావేంటి? నువ్వు లాగితే నువ్వు అడగవసరం లేదు, నేను గెంటేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు నువ్వు లాక్కుండా దిమ్మ మీద కూర్చుని లాగంటే పని అవదు. నీ సమస్యకు నువ్వే ప్రార్థన చేయాలి. మీ బిడ్డల కోసం మీరే ప్రార్థన చేయాలి. మీ తల్లిదండ్రులైన వారు మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే మీ ప్రార్థన కంటే శక్తివంతమైన ప్రార్థన మరొకటి లేదు. దేవుడు వెంటనే కార్యం చేసేస్తాడండి. గనుక తర్వాత సహాయం తీసుకోవాలి. సహాయం తీసుకోవద్దని అంటలా, మీరు లేపుతూ ఉండాలి మూటని. లేవట్లేదు కదా, వచ్చి వేయమనాలి ఈజీగా, ఇలా లేపవతల. అలాగా 100 కేజీల మూట అంటండి ఒక ఆయన, ఇలాగని ఇలా ఎగరేసి చూడంట. మరి నిజమో లేదో తెలియదు, అంత 100 ఎక్కడ ఎగుతుంది కానీ ఆయన చెప్పేది చాలా బాగుంది అనిపించింది నాకు. కాలుతో గెంటే పైకి, అది సినిమాకే పరిమితం కానీ మనుషులకి పరిమితం కాదనిపించింది ఆయన చెప్తే. ఓ 20 కేజీల మూట అయితే, 20 కేజీల మూటైనా లేవదండి, ఎంత కష్టం అండి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మీరు లేపలేకపోతున్నారా, మీరు ట్రై చేయండి, వచ్చి ఎత్తుతారు. మీకు తెలుసండి, ధాన్యం మూటలో 50 కేజీల మూటలో ఇలా 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 కాస్తాడని భుజం, ఒకటి లేపుతాడు, అప్పుడు భుజం మీదకి వస్తుంది అన్నమాట. అందుకని కాసేవాడు లేకపోతే లేపివాడు ఉండడు, లేపివాడు లేకపోతే కాసేవాడు ఉండడు. ప్రధానికి ఇది లింక్ అయి ఉందండి. కనుక ప్రార్థన యందు మీరేం వద్దండి, మీ జీవితాల్లో ఇంకా అద్భుతాలు చూడబోతున్నారు. మీ జీవితాల్లో ఇంకా ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నారు. మీ ఊహ కందని కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు.
మీరు ఎన్నడూ చూడని మేలులు మీరు చూడబోతున్నారు. ఏంటో తెలుసండి, నిరీక్షణ గలవారు ఎదురు చూడండి. చెప్పండి, మీరు చెప్పండి, త్వరలో ఇదిగో ఈ కార్యం జరగబోతుంది. నిరీక్షణతో సంతోషించండి, ఆనందించండి. వాగ్దాన దేశం వారు వెళ్లకుండానే వెళ్ళినట్లుగా, జయోత్సాహం చేసినట్లుగా మనం కూడా అది పొందుకోకముందే దాని కొరకు కృతజ్ఞత కూడికి పెడదాం. అది పొందుకోకముందే దాని యందు సంతోషిద్దాం. అలాగనే ఒకవేళ ఈ మధ్యలో శ్రమ వచ్చినా శ్రమ యందు ఆనందిద్దాం. ఆనందంలోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడండి. ఇంకోటి ఏంటంటే, ప్రార్థన యందు పట్టుదల కలవారై ఎడతెగక ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ న్యాయస్థుడైన దేవుడు మన జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గనుక మనము ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన గురించి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఎవరు 6 కిలోలు లేనైనా 7 కిలోలు లేనైనా నేను బాగున్నానని అలాగ డంబాలు కొట్టుకుంటూ అలాంటి ప్రార్థనలు కాదు. కానీ నాకు నేనుగా, నీకు నీవుగా తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి గుండెలు బాదుకుని దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు నిజమే. హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు ప్రవీణ్ హైదరాబాద్లో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం అనుకో, ఫోన్ చేయాలంటే అతని నెంబర్ కావాలి, ఇక్కడ మన నెంబర్ కావాలి, అక్కడ ఆయన ఫోన్ కావాలి, ఇక్కడ మన ఫోన్ కావాలి, ఆయనకి మనకి సిగ్నల్ కావాలి. అప్పుడు కానీ ఆయనతో మనం మాట్లాడలేము. కానీ మన ప్రభుతో ఏ ఫోను లేదండి, ఏ నెంబరో లేదండి, ఏ సిగ్నల్ లేదండి. ప్రభువా అని అంటే ఆయన నేను ఉన్నానని పరలోకము నుండి పలుకుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అలాంటి దేవునికి నిత్యము మీరు మొరపెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. మహాపరిశుద్ధుడును మా పరమ తండ్రి అయిన మా గొప్ప దేవ యేసయ్య, నీకు వందనాలు. వాక్యమైన దేవుడు, వాక్యంతో మాట్లాడే దేవుడు, ఇంతవరకు మాతో అందరితోనూ నీవు మాట్లాడేవయ్యా. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధల చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరు వెళ్ళేటప్పుడు